జరిగిందని చెప్పటం నిజంగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇది ఎలా అనిపించిందంటే మనకి ఈ 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ నారాయణ చైతన్య ఈ విధంగా టీవీల ముందరకు వచ్చి మేము నంబర్ 1 అని చెప్పుకునేటట్టుగా ఏ విధంగా వస్తారో లోకేష్ బాబు వచ్చి మేము మా వల్ల జరిగిందని చెప్పడం జరిగిందనమాట. నిజంగానే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని తెలిసి కూడా, అంటే తెలియని వ్యక్తులు మన అమాయకత్వం అనుకోవచ్చు, కానీ అన్నీ కూడా తెలిసి ఈ విధంగా మాట్లాడటం అంటే వాళ్లే కదా తెలుగుదేశం ఉండే వాళ్ళు కార్యకర్తలను కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, పూర్తిగా విషయాలు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం అంటే మీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరీ అంత అమాయకంగా కనపడుతున్నారా మీకు? అంటే మీరు ఏది చెప్తే అది వినేదానికి. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే నా సైడ్ నుంచి కానీ ఇప్పుడైనా సరే నేను ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ మాట్లాడితేనే కానీ రాజకీయాలు నేను ఎప్పుడు మాట్లాడను. దయచేసి మాత్రం ఎస్పెషలీ ఫర్ ద ఇండస్ట్రీ సైడ్ నుంచి మాత్రం మీరు స్టిక్ యాజ్ మచ్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. See, you're talking about 2018-19 జరిగిందో, what you're saying. The reform packages were brought out in February 2019. Government DPIIT gave the new reforms, 187 reforms were introduced in February 2019 for the states to introduce by March 2019. Subsequently, they said, we will give you 6 months because they wanted the data of how to do it. But this time it was completely on the user end. So we gave the user end data to them in August. August lo మేము ఇవ్వటం జరిగింది. August లో ఇచ్చిన తర్వాత the survey started post September to March. So the entire survey implementation facilitation happened between April 2019 and March 2020. See, if I were to really look at in the ease of, there are two parameters here. Ease of doing the business is different from the investments coming in, right? Investments ఎందుకు వస్తాయి ఈ రోజు మన దగ్గరికి? For one, strategic reasons. ఈ రోజు మనకి ఈజ్ ఆఫ్ బిజినెస్ ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ let us say somebody wants to set up a bauxite plant, aluminum plant పెట్టాలనుకుంటారు. Bauxite availability ఇక్కడ ఉంది. ఖచ్చితంగా అతనికి ఇట్ ఈస్ నెసెసిటీ ఫర్ హిమ్ టు కమ్ అండ్ సెటప్ హియర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడికి వస్తుంది అంటే, ఎక్కడ వర్ధిస్తుంది అంటే టు ది ఎంఎస్ఎంఈ సెక్టర్స్, టు ది వీకర్ సెక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియలిస్ట్. వాడికి ఇండస్ట్రీ పాలసీస్ అందుబాటులో ఉందా లేదా, మనం ఇవ్వాల్సిన రైతులు కానీ ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి మేము ఇస్తున్నామా లేదా, వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడితే ఒక కనెక్షన్ అడిగితే, ఎలక్ట్రికల్ కనెక్షన్ అడిగితే ఎంత టైంలో మనం చేయగలుగుతున్నాం, మా రియాక్షన్ టైం ఎంతవరకు ఉందని, ఒకవేళ ఒక పని చేసేదానికి ఏమైనా కరప్షన్ అనేది ఉందా లేదా, హౌ ట్రాన్స్పరెంట్ ఇస్ దిస్ ప్రాసెస్ అనేది, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడిగే. అంటే ఎక్కువ మీకు జరిగేదంతా కూడా ఇట్ ఇస్ ఇన్ ద మిడిల్ లోవర్ బ్రాకెట్ లో జరుగుతుంటది. ఈ హై అండ్ బ్రాకెట్ లో ఇట్ ఈస్ బై షియర్ వెయిటేజ్ ఆఫ్ దట్ కంపెనీ దే గెట్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ది ఐడియా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ ఎక్కువ శాతం కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్ కాబట్టి మొదటి నుంచి కూడా the problems of MSME sector nichi we are addressing them, ఎందుకంటే they are the biggest employers and not only the biggest employers, they are the biggest wealth creators కాబట్టి అందుకని మేము we are focusing on them. I have put the data in front of you. It's a simple English. I don't think there is much complication there. The DPIIT has said what it has said, so now we go by that. If just because they said they have interpreted it that way, it is their loss. I cannot say it, but this is simple English where Government of India has said this is what you need. If you want, I think you can also show that August 2019 where we send the data. Datelines are there. Just go back in. You can see the DPIIT guidelines were issued 4th February 2019. The reform implementation was on 15th June 2019. Submission of respondent data was 30th June.
Submission of compliance was 14th August 2019. Compliance accepted by Government of India November 2019. Perception survey was in February and March 2020. And what more else clarity can I give you with this? And this is data from DPIIT, not from my data. Yes, madam. That's why I am not denying that they have not got ease of doing business. Kani, first 3 times they vachina ease of doing business guidelines, ippudu guidelines. చూసుకుంటే the guidelines, what was it, 285 reform action plans లో there was no survey. మీరు ఈ రోజు ఈ చట్టాలు అంటే ఈ వాట్ ఎవర్ దట్ రిఫార్మ్ ప్లాన్స్ 285 రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారా లేదా అంతవరకే. అది పని చేస్తుందా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఫెసిలిటీస్ చేస్తున్నారా ఎవరు సర్వే చేయలేదు. సో అంటే మీరు అర్థం చేసుకోండి, మిగతా రాష్ట్రాలు దే వర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దట్ బేసిక్ థింగ్స్ అనమాట. Now, when you come in 2016, again they improved it. They said 340 reform action plans, points, 10 reform areas. Each reform implemented will be scored 1 mark. Again, no survey. But in 2017 and 18, first time they introduced survey. But that is only 10%. కానీ 10% ఏంది, మేము ఇచ్చిన పేర్లు అనమాట. మేము ఒక 5 పేర్లు ఇస్తాము, ఆ 5 పేర్లు వాళ్ళు సర్వే చేసుకుంటారు. బట్ 2019 and 20, if you see, 187 reform action plans, 12 reform areas, and we gave them a names of almost 7,000 people, industries and personnel, where they could survey. అంటే 35,000 మందిని సర్వే చేశారంటే అక్రాస్ ఇండియా. అంటే సరే మన రాష్ట్రానికి తీసుకుంటే ఒక 1000 మందిని అనుకుంటాం మనం. అవుట్ ఆఫ్ 7,000 they must have, we do not know who are those 1,000 people. We will 7,008. So the transparency, the veracity and the validation is much better in this than the previous 3 other things, because they've gone to the user end. అంటే ఎవరి who is the user end అక్కడ పోయి వాళ్ళు సర్వే చేయించారు కాబట్టి వాళ్ళ పాయింట్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దే పుట్ ఇట్ ఇన్ టు ద సర్వే. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు అని నాయకులందరూ అంటుంటారు, ఇది మేము వచ్చినప్పటి నుంచి పరిశ్రమలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, అసలు ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ చాలా ఇబ్బంది పడుతున్నారని. ద ప్రూఫ్ ఇస్ ఇన్ ద పుడింగ్. మీరే చూస్తున్నారు. All the industrialists are very happy. Why are they happy? Because of Jagan Mohan Reddy's garu's transparency, corruption-free government, and a very big confidence-building measure. ఈ రోజు ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ ఈ రైతులు అంటే నిజంగా చెప్పాలంటే ఆ కోవిడ్ టైంలో 1,100 రూపాయలు అవుట్స్టాండింగ్ ఇన్సెంటివ్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇవ్వటంలో నిజంగానే he has actually stood against the backbone for the backbone of this industries. So that is the reason why I say that there's a difference between speaking and difference between walking. I explained to you, Gada. The idea is a common man. When I say a common industrialist, is he getting the same benefits as a large industrialist? Is he able to get the access to the market as much as what the big industrialists are getting? Now coming to the other point of what you said of investments. I think 2014 and 19, if I'm not wrong, almost 24 lakh crores was MOUs were signed. Finally, how much was grounded as of today? In our estimation, it's not even 50,000 crores. Not even 50,000 crores was grounded. And the biggest investment that they talk about is the Kia investment, which came in the fag end of their term. Now, Kia investment, no doubt it's a very good investment, and I compliment that government for getting it. But we also have to pay a penalty for getting it by way of incentives. For the next 20 years, I have to pay them. So that is if the call of the government then was to strategically మేము ఈ కంపెనీని తీసుకొని వచ్చి మేము ఇంత కట్టాలనుకుంటున్నాం కాబట్టి we are bringing this company అనుకున్నందుకు as a government I have to fulfill that obligations also. Although if I might like it or might not like it, I have to fulfill the obligations. So అందువల్ల if you really see what are the biggest your revenue generators, your biggest employment generators is your MSME people.
If you support your MSME structure, that is where you get the maximum amount of your state wealth is generated. And chala mandi naku ante, of course, people tell me in the IT sector and the electronic sector. ఇప్పుడు ఉదాహరణకి I think we are attracting EMC 3, the new electronic policy that's come out. We are one of the front runners for the Apple products for the manufacturing in India. We're talking about nothing less than 50,000 people employment under one factory premises. So alage manaki API park, industrial manaki bulk drug park. I think as per the markings, we are one of the top 3 in the country to get this park. So this all shows that the fundamentals of these institutions that we built after Jagan Mohan Reddy garu has come, it just shows that validation that we are getting these investments. And I think one of the biggest point and one of the biggest, I would rather say, the lining in the cloud, the crisis management of COVID by the Andhra Pradesh state government. It just showed the depth of the leadership, the tenacity of the administration, and also the foresight of the state. We are following the MOUs, but you have to understand under what framework of those MOUs were signed. Majority of the MOUs that were signed during that time was basically camera-friendly MOUs. Very few of them went from the paper to reality. So andukani ma Mukhyamantri garu is very clear. I don't want any MOUs. I want grounding. People who are grounding అలాంటి ఇండస్ట్రీస్నే మీరు నా దగ్గర పట్టుకోరండి. ఎంఓఎల్ తీసుకొని మన దగ్గర ఈ పేపర్ తీసుకుపోయి పక్క రాష్ట్రం తీసుకుపోయి ఎంఓఈ తీసుకుపోయి దాన్ని అక్కడ షాపింగ్ చేసుకోవటం, ఆ ఎంఓఈ తీసుకొని వచ్చి మళ్ళీ మన దగ్గర చూపించడం, ఇవన్నీ కాకుండా వీఆర్ ఆస్కింగ్ దెమ్ యూ ప్లీజ్ కమ్ డౌన్ హియర్, వీ విల్ గ్రౌండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గ్రౌండ్, విల్ గ్రౌండ్ ఇట్ టు యూ ఇమీడియట్లీ అని. అలాగే రాబోయే రోజుల్లో కూడా దే హ్యాస్ టు బి మోర్ రిఫార్మ్స్ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ సెక్టర్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ స్పందన. అంటే ఈ విధంగా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా రేపు రాబోయే రోజుల నుంచి ప్రతి నెల Monday విల్ బి హెల్డ్ ప్యూర్లీ ఫర్ గ్రీవియన్సెస్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్. MOUs అన్ని రివ్యూ చేస్తున్నాం. మోస్ట్ ఆల్ ద MOUs have been reviewed. People have said land development, ఇప్పుడు land allotments, as of now what we are doing is we are bringing reforms in our land allotment also. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డెవలపింగ్, మనం పార్కు పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత ఒక ఐలా లాగా క్రియేట్ చేసిన తర్వాతనే వీ వాంట్ టు గివ్ ద ల్యాండ్ అవుట్. గతంలో ఏం జరిగేది అని అంటే ల్యాండ్ డెవలప్ కాకుండానే ప్లాట్స్ ఇచ్చేయటం, దాని ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత టైటిల్ డీడ్స్ ప్రాబ్లం రావటం, వాటర్ ఫెసిలిటీస్ లేకుండా పోవటం, దీని అన్నిటి వల్ల వాళ్ళకి ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయింది. ఈ రోజు మేము అది కాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ అ న్యూ వన్ ఆఫ్ ది ఎస్టేట్స్ వేర్ వీ సెడ్ 100% of facilities to be provided, then only we will call the industries. Kopparthi. Ade Kadapa district. And we've positioned it as that is a place for them if they want to come in. That they will come back later. About it. And they have their own plans, but they are looking at, simple ga cheppalante, Apple today employs in China, they have 6 factories. The smallest factory employs 1 lakh people. The largest factory employs 6 lakhs people. So they are talking, if that kind of quantum, if you are ready to give us, we are ready to come and invest with land. And also one thing they're also looking అంటే జనరల్గా ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు ఎక్కువ చూసుకునేది కూడా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ స్టేట్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ రావాలని, ఉమెన్ రైట్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది దట్ ఈస్ దేర్ నార్మ్స్ అనమాట. సో అండ్ ఐ థింక్ వీ స్టాండ్ వెరీ వెల్ ఇన్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్లో. ఎనీథింగ్? థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. అదే మీరు అన్న పాయింట్కి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ద సర్వే వాజ్ నాట్ డన్ ఆన్ ఇండస్ట్రియలిస్ట్.
చూస్తే ఇట్ వాస్ డన్ ఓన్లీ ఆన్ ద గవర్నమెంట్ సైడ్. మీరు పాలసీ ఇంప్లిమెంట్ చేశారా లేదా, పాలసీ తీసుకొని వచ్చారా లేదా, దాని వరకు పరిమితం చేశారు. కానీ ఈ ఇట్ సైడ్ సర్వే మాత్రం జరగలేదు. ఇది మొదటిసారి సర్వే ప్యూర్లీ ఆన్ యూజర్ ఎండ్ జరిగింది. అంటే వాళ్ళు అంటే ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది గవర్నమెంట్, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గివ్స్ లెటర్ అనమాట, మేము చేశామని. ఐఎమ్ షూర్ ఇక్కడ ఆఫీసర్స్ కెనాట్ లై, దే హ్యావ్ టు సే వాట్ దే సే ఇస్ రైట్. కాకపోతే మిగతా రాష్ట్రాలు అవి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి అనమాట. సో మనం ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఈ రోజు మాత్రం ఇట్ వాస్ ప్యూర్లీ ఆన్ ది ఇన్వెస్టర్స్, ఆన్ ది ఇండస్ట్రియలిస్ట్, ద లాయర్స్, దే వర్ ఇంటర్వ్యూడ్. And then that is how we got for it. So andukani validation of this ease of doing business is far bigger and far higher than the last three, in my opinion. And 187 kadu, it keeps adding up. Ante 187 points unnayo పూర్తిగా దాన్ని సర్వే చేశారు. Only 10 states completed 187. Migita states could not even comply with that. So that is the reason why, as an industrial sector, as an industrial bodies, as industry, whatever we say in AP, we are pretty active. I think one of the biggest thing that has been our encouraging has been our Chief Minister, who has given us a very proactive approach and a lot of freedom to move around. Thank you very much. नमस्कार माननीय